జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. పసిడి ప్రియులకు అలర్ట్ అని చెప్పుకోవాలి. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధరలు మళ్ళీ పెరగడం అయితే చూస్తున్నాము. ఇక హైదరాబాద్కి సంబంధించి స్వచ్ఛమైన 24 క్యారెట్స్ అయితే 870 రూపాయల మేర పెరిగింది. ఇక ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం అయితే 800 మేర పెరిగింది. ఇక వెండి అయితే ఏప్రిల్ 11వ తారీఖున హైదరాబాద్కి సంబంధించి వెండి గణనీయంగా తగ్గిందని చెప్పుకోవాలి. 2300 నుంచి 2530 మధ్యలో అయితే ఉండడం చూస్తున్నాము. 2,65,000 అయితే కిలో వెండి ఉంది. మరి గత 10 రోజులుగా అంటే ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 11 వరకు చూసుకుంటే హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్ల 22 క్యారెట్ల బంగారం ధర ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. మరి ఏప్రిల్ 2వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర గ్రామ్ కి 398 రూపాయలు తగ్గి 14,897లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్ కి 365 రూపాయలు తగ్గి 13,655కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 3వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ మళ్ళీ ఒకసారి 196 రూపాయలు పెరిగి గ్రామ్ కి 15,093లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్ కి 180 రూపాయల మేర పెరిగి 13,835 చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 4, 5 తారీఖులు చూసుకుంటే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి గ్రాము ఏప్రిల్ 4వ తారీఖుని 15,093లో ఉంది 24 క్యారెట్స్. ఇంకా 22 క్యారెట్స్ అయితే 13,835లో ఉంది. ఇంకా ఏప్రిల్ 5వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ 15,093లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ 13,835లో ఉండడం చూస్తున్నాం. అంటే 4, 5 తారీఖులో చూసుకుంటే ఎటువంటి మార్పు లేదు. ఇంకా ఏప్రిల్ 6వ తారీఖు వస్తే కనుక 24 క్యారెట్లు గ్రామ్ కి 22 రూపాయల మేర తగ్గి 15,066లో ఉంది. ఇక 22 క్యారెట్స్ అయితే గ్రామ్ కి 25 రూపాయలు తగ్గి 13,810కి చేరుకుంది. ఇక ఏప్రిల్ 7వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్లు గ్రామ్ కి 82 రూపాయలు తగ్గి 14,984లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 75 రూపాయలు గ్రామ్ కి తగ్గి 13,735కి చేరుకుంది. ఇక ఏప్రిల్ 8వ తారీఖుని చూడండి, ఒక్కసారి 24 క్యారెట్స్ గ్రామ్ కి 398 రూపాయలు పెరిగి 15,382కి అయితే వచ్చింది. ఇక 22 క్యారెట్స్ అయితే 365 రూపాయలు పెరిగి గ్రామ్ కి 14,100కి చేరుకుంది. అంటే 13,000లో ఉన్నటువంటి గ్రామ్ 22 క్యారెట్స్ ఏప్రిల్ 8వ తారీఖున ఒక్కసారి 14,000కి రావడం అయితే చూస్తున్నాము. ఇంకా ఏప్రిల్ 9వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్ కి 234 రూపాయలు తగ్గి 15,148లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 215 రూపాయలు తగ్గి మళ్ళీ 13,885కి అయితే రావడం చూస్తున్నాం. అంటే ఏప్రిల్ 8వ తారీఖుని 22 క్యారెట్స్ గ్రామ్ 14,000లో ఉంటే ఏప్రిల్ 9వ తారీఖు వచ్చేటప్పటికి మార్పు వచ్చేసింది, మళ్ళీ 13,000కి అయితే రావడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 10వ తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్ కి 87 రూపాయలు పెరిగి 15,235కి చేరుకుంది. మళ్ళీ 22 క్యారెట్స్ గ్రామ్ కి 80 రూపాయలు పెరిగి 13,965కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 11వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్ కి 49 రూపాయలు పెరిగి 15,284లో ఉంది. ఇక 22 క్యారెట్స్ గ్రామ్ కి 45 రూపాయలు పెరిగి మళ్ళీ 14,010కి వచ్చేసింది. అంటే ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 11 వరకు చూసుకుంటే ఏప్రిల్ 2వ తారీఖుని మనం ఆర్నమెంట్స్ కోసము ఉపయోగించే 22 క్యారెట్స్ గ్రామ్ 13,655 ఉంటే ఇంకా ఏప్రిల్ 11వ తారీఖు వచ్చేటప్పటికి 22 క్యారెట్స్ 14,000కి అయితే రావడం జరుగుతుంది. ఏది ఏమైనా యుద్ధం 2 వారాలు బ్రేక్ అని నోటీస్ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి బంగారం ధరలు మళ్ళీ తగ్గడం అయితే చూస్తున్నాము. ప్రకటన రాగానే ఒక్కసారి పెరిగాయి, ఇది ఇలాగే పెరుగుతుంది అని అనుకున్నాము, కానీ మెల్లగా మళ్ళీ తగ్గడం అయితే చూస్తున్నాం. ముందు మరి అక్షయ తృతీయ ఉంది, అక్షయ తృతీయకి బంగారం తగ్గుతుందని చాలా మంది ఆశించారు, కానీ అంటే స్లోగా మళ్ళీ పెరగడం అయితే మొదలు పెడుతుంది. మరి అక్షయ తృతీయ రోజే కొనుక్కోవాలా బంగారం, మరి ముందే కొనుక్కోవాలా అనేది అనలిస్టులు చెప్తున్నట్టు వంటి విషయాలను మీరు ఫాలో అవుతే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. హైదరాబాద్ కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ చార్ట్ ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చూద్దాం. ఇక వెండి విషయానికి వస్తే బంగారం అయితే పెరగడం చూస్తున్నాం, మరి వెండి మాత్రం గణనీయంగా తగ్గుదల అయితే కనిపిస్తుంది. అంటే ఏప్రిల్ 2వ తారీఖున కిలో వెండి 2,55,000 ఉంటే ఏప్రిల్ 11వ తారీఖు మళ్ళీ 2,65,000కి వచ్చేసింది కదా అంటే పెరిగింది అనుకోవడానికి లేదు, స్వల్పంగా తగ్గడం అయితే కనిపిస్తుంది మనకి. గత 10 రోజులుగా 10 గ్రాములు 100 గ్రాములు 1 kg ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 2వ తారీఖుని 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, ఇంకా 1 kg అయితే కిలోకి 10,000 తగ్గి 2,55,000కి అయితే రావడం చూస్తున్నాము. ఇక ఏప్రిల్ 3వ తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, ఇంకా 1 kg అయితే ఎటువంటి మార్పు లేదు, ధర స్థిరంగా ఉండి 2,55,000కి అయితే రావడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 4వ తారీఖును కూడా 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, ఇంకా కిలో 2,55,000, ఎటువంటి మార్పు లేదు.
ఇంకా 5వ తారీఖు కూడా అంతే 10 గ్రాములు 2550, 100 గ్రాములు 25,500, ఇంకా కిలో 2,55,000. అంటే 3, 4, 5వ తారీఖులో చూసుకుంటే ఎటువంటి మార్పు లేదు. కిలో వెండి 2,55,000లో స్థిరంగా ఉంది. ఇంకా ఏప్రిల్ 6వ తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, ఇంకా 1 kg అయితే కిలోకి 5,000 పెరిగి 2,60,000 అయితే వచ్చేసింది. అంటే ఏప్రిల్ 2వ తారీఖు 2,55,000లో ఉంటే 6వ తారీఖు వచ్చేటప్పటికి 2,60,000 రావడం చూస్తున్నాము. ఇంకా 7వ తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, ఇంకా 1 kg అయితే కిలోకి 5,000 మళ్ళీ తగ్గి 2,55,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. ఇంకా ఏప్రిల్ 8వ తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా 1 kg అయితే కిలోకి 10,000 పెరిగి మళ్ళీ 2,65,000 వచ్చేసింది. మళ్ళీ అంటే 50, 55, 60, 65 ఇలానే ఉంది. ఇంకా ఏప్రిల్ 9వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, ఇంకా 1 kg మళ్ళీ 5,000 తగ్గి కిలోకి 2,60,000 రావడం చూస్తున్నాము. ఇంకా ఏప్రిల్ 10వ తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా 1 kg అయితే మళ్ళీ కిలోకి 5,000 పెరిగి 2,65,000 అయితే రావడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 11వ తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, ఇంకా 1 kg అయితే ఎటువంటి మార్పు లేదు, ధర స్థిరంగా ఉండి 2,65,000లో కిలో వెండి ఉంది. అంటే కొంచెం పెరిగింది కదా అనుకుంటున్నాం కానీ మెల్లమెల్లగా తగ్గుముఖం కూడా పడుతుంది. 5,000 పెరిగితే ఒక రోజు 15,000 తగ్గుతుంది. చూస్తున్నారు కదా చార్ట్. అంటే గత 10 రోజులుగా చూసుకుంటే వెండి 55, 50, 60, 65 ఇలానే ఉంది. అంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. సో ఏది ఏమైనా 2 వారాలు బ్రేక్ అని రావడంతో బంగారం ధరలు అయితే పెరగడం చూస్తున్నాం. వెండి క్రమేపా కొంచెం తగ్గడం అయితే చూస్తున్నాము. మరి ముందు పెళ్లిళ్ళు పండుగలు ఉన్నాయి. మరి అక్షయ తృతీయ ఖచ్చితంగా మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఆ రోజు బంగారం కొంచెమైనా కొనాలి అనుకునే వాళ్ళకి మరి ఇది షాక్ అనే చెప్పుకోవాలి. ధర ఎంతైనా కొంటామనే వాళ్ళు వేరే కేటగిరీ ఉంటారు. సో మరి ఎనలిస్టులు చెప్పేది ఏంటంటే చూసుకొని అవసరం అనుకుంటే డబ్బులు ఉంటేనే కొనుక్కోండి. అప్పులు చేసి ఆ రోజు ఖచ్చితంగా కొనాలి అని అప్పులు చేసి మాత్రం కొనొద్దని చెప్పడం జరుగుతుంది. ఏదైతే మనం ఇప్పుడు చార్ట్ చూసామో ఈ ధరలన్నీ కూడా TCS, GST ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. మరి ఎగ్జాక్ట్లీ మీకు విత్ GST కావాలి అనుకుంటే లోకల్ గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్ సంప్రదించి కనుక్కోవచ్చు. ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.